ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలోని దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు తెలిపారు. రహదారులు, స్కూల్ ఆవరణలో బహిరంగంగా మద్యం సేవించినట్లు గుర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో బహిరంగంగా మద్యం సేవించి ఆకతాయిగా తిరుగుతున్నటువంటి వారి మీద పూర్తి స్థాయిలో మేము కేసులు నమోదు చేస్తూ ఉన్నాము. పై అధికారుల ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా దర్శి టౌను, అవుట్స్కట్స్, అలాగే విలేజెస్లో కూడా, అలాగే మనకి తాళ్ళూరు మండలం కానీ, ముళ్ళమూరు మండలంలో కానీ, విలేజెస్లో కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఊరికి మొగదాల చివరల్లో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలను తాగటానికి అనువుగా ఏర్పాటు చేసుకోవటము, అలాగే ఆ తాగిన బాటిల్స్ని అక్కడే పగలగొట్టేయటము. కొన్ని చోట్ల అయితే మాకు కంప్లైంట్లు కూడా వచ్చున్నాయి. ఆ స్కూల్ ప్రెమిసెస్, ఏదైనా స్కూల్ ఉంటే ఊరికి అవుట్స్కట్స్లో అట్లా ఉంటాయి. ఆ ప్రదేశాల్లో కాంపౌండ్ వాళ్ళకి వెళ్ళి తాగి చేసి అట్లాంటివి కూడా మేము గతంలో చూస్తున్నాము. ఇక మీదట ఎవరైనా సరే ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ గనక కనపడితే అటువంటి వారి మీద మేము ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేస్తున్నాము. ఎవరైనా తాగటానికి వాళ్ళు గనక పూనుకున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రైవేట్ ప్రదేశాల్లోకి వెళ్ళి ఓపెన్లో కాకుండా బయట ఎక్కడో రూముల్లోనో ఇళ్ళకాడనో అలా వెళ్ళి చేయాల్సింది తప్పితే మెయిన్ రోడ్ల మీద పోతుంటే ఆ రోడ్ల మీద పబ్లిక్ వెళ్తూ ఉంటారు, ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది. మార్జిన్లో ఉన్న తూముల మీద కూర్చొని తాగుతున్నారు గాలి ఎతవాళ్ళు. అలాగే సైడు ఆ చెట్ల కింద కూర్చొని తాగుతున్నారు. ఇది అంత సభ్యత కాదు. ఇళ్లలో వాళ్ళకి కూడా ఆడవారు ఉన్నారు. రోడ్డును పోయేటువంటి ఆడవారిని ఈ తాగిన వాళ్ళు వికృతి చేష్టలు ఎలా ఉంటాయి? ఆ రోడ్డును పోతున్నటువంటి ఆడవారిని లేదా ఏదో సందర్భంలో గొడవలకు కారణం అవుతాయి. అందువల్ల మేము హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా లేకుండా ఉండాలంటే బహిరంగంగా రోడ్డు పక్కల లేదా కొన్ని ప్రదేశాలలో మరుగు మాదిరిగా ఏర్పాటు చేసుకొని పబ్లిక్గా మద్యం సేవించడం అనేది పూర్తిగా మేము అరికడతా ఉన్నాము. మా గౌరవ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు, సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో మా ఎస్ఐలు కానీ, సిబ్బంది కానీ ప్రతిరోజు కూడా బహిరంగంగా మద్యం సేవించే వారి పట్ల కఠినంగానే వ్యవహరిస్తున్నారు. దయచేసి గమనించండి. ఇక మీదట ఎవరైనా మళ్ళీ కనుక అట్లానే కనుక పట్టుబడితే అటువంటి వారి పట్ల పూర్తి స్థాయిలో మేము కఠినంగా వ్యవహరిస్తాము. నిఘా కూడా ఉంచి ఉన్నాము. తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా ఇట్లా మద్యం సేవించి ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఇబ్బందులకు గురి చేసిన అటువంటి వారిని చాలా తీవ్రంగా పరిగణిస్తాము. థ్యాంక్ యూ.